ఇదే యువతి తలలో 70 సూదులు గుచ్చేశాడు వైద్యం పేరిట. ఇప్పటిదాకా మనం ప్రదక్షిణలని వేరే పేపర్ చదువుకున్నాం కదా, ఇంట్లో ఒక మాట రాశారు. అనారోగ్యాన్ని నయం చేస్తామని నమ్మబలికిన ఒక తాంత్రికుడు. వీళ్ళకు జర్నలిజం అని చెప్పుకునేటువంటి మంత్రము, యంత్రము, తంత్రము అనేటువంటి విషయాలపైన వాడికి క్లారిటీ ఉండదు. వాడు ఒక తాంత్రికుడు అని రాసేస్తాడు. క్షుద్ర పూజలకు క్షుద్రం అనేదానికి తంత్రం అనేదానికి తేడా తెలియదు. మంత్రము, యంత్రము, తంత్రం అనేటువంటి 3 విధానాల మీద వాడికి అవగాహన కూడా ఉండదు. ఇవాళ యంత్రాలు కడుతున్నారు అంటాడు. అరే నీ మొబైల్లో సెల్ ఫోన్లో ఉండేటువంటి రాగి పలక ఏదైతే ఉంటుందో వెనకట యంత్రం పేరు మీద ఇక్కడ కట్టి కైనటిక్ ఎనర్జీని లేకపోతే ఇంకో రకమైనటువంటి వ్యవస్థలో ఉండేటువంటి శక్తులను గుంజుకునేటువంటి రాగి యంత్రాలను, ఆ రాగి యంత్రానికి కావాల్సినటువంటి బలాన్నంతా చేకూర్చి కదా ఇవాళ అనేకమైనటువంటి దేవాలయాలు ఇండ్లు కట్టుకుంటే యంత్రం పెట్టేది ఎందుకు అనుకుంటారు? ఇవాళ సెల్ ఫోన్ సిగ్నల్ ఎట్లొస్తున్నది మనం నమ్ముతున్నాం కదా. సెల్ ఫోన్ సిగ్నల్ ఎందుకు వస్తున్నది? ఆ సెల్ ఫోన్లో ఉండేటువంటి సిమ్ కార్డులో ఉండేటువంటిది చిన్న రాగి ముక్కలు. ఆ రాగి ముక్కలు ఇంకొక ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయితే ఇంకో ఫ్రీక్వెన్సీ తోటి మాట్లాడతారు. మరి వెనకట ఋషులు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఇంకొక ఋషితోటి మాట్లాడుతున్నాడంటే తను ఒక యంత్రము, ఆ యంత్రానికి సంబంధించినటువంటి మంత్రము, ఆ ఫ్రీక్వెన్సీ, ఆ యంత్రంతో ఉండేటువంటి యాక్టివేషన్ వల్ల అనేక చోట్లకు మాట్లాడుకునేటువంటి వ్యవస్థ ఒకనాడు ఉన్నది. అయితే ఇప్పుడున్నటువంటి విధంగానే ఉండాలనేటువంటి రూల్ లేదు కదా. వాళ్ళు ఋషులు అనేటువంటి పేరు పెట్టుకున్నారు, మీరు శాస్త్రవేత్త అనేటువంటి పేరు పెట్టుకున్నారు అంతే. వీళ్ళు రాసేటువంటి జర్నలిజంలో మళ్ళా ఓ తాంత్రికుడు 19 ఏళ్ళ వాడు తాంత్రికుడు ఎట్లయితాడు? తంత్రం తెలిసినటువంటి వాడు తాంత్రికుడు. తంత్ర విద్య వేరే, క్షుద్ర విద్య వేరే. ఆ విషయం తెలియనటువంటి వాడు వీడు తాంత్రికుడు అని చెప్పేస్తాడు. ఇప్పుడు జనాలలో ఏమవుతుంది? తాంత్రికుడు అంటే వాడు ఒక డేంజర్ ఏమో, తంత్రం అంటే నెగిటివ్ ఏమో. మంత్రము, యంత్రము, తంత్రం అనేటువంటివి 3 కలగలిపి ఉంటాయి. వాటికి క్షుద్రానికి సంబంధం లేదనేటువంటి విషయము ఈ జర్నలిజం చేసినటువంటి పెద్ద పెద్ద మనుషులకు తెలియదు. వాడు తాంత్రికుడు అని రాసేస్తాడు. వాడు ఒక 30-40 ఏళ్ళు తాంత్రికుడు అని రాస్తే ఈ పేపర్లు చదివిన మన అలవాట్లకి తాంత్రికుడు అంటే వామ్మో అనేటువంటి ఒక భయం వచ్చేస్తుంది. కానీ తంత్ర విద్య అనేటువంటి దాంట్లో ఎంత లోతు ఉంటుంది అనేటువంటి విషయం వాడికి తెలియదు. వాడు ఎన్నడూ చదవడు. వాడు ఒక ఏదో ఒక పెరిఫెరల్గా ఉండేటువంటి ఒక ఆలోచన భావజాలంతో అది రాసేస్తాడు. నిజంగా వాడికి తెలియకనే రాసి ఉంటాడు. నిజంగా వాడికి దేవుడు అంటే భయం. ఈ విధానాల్లో ఈ 3 ఉంటాయనేటువంటి విషయం మనకి తెలియదు. మంత్రం యొక్క పవర్ ఏమిటి, యంత్రం యొక్క పవర్ ఏమిటి, తంత్రం యొక్క పవర్ ఏమిటి, 10 మంది కలిసి ఒకే మంత్రాన్ని ఉచ్చరిస్తే జరిగేటువంటి భావ తరంగాలు కానీ శబ్ద తరంగాలకు సంబంధించినటువంటి, ఒక గుడికి పోతే ఒక గంట కొడితే వచ్చేటువంటి శబ్ద తరంగాల వల్ల ఒక మనిషి ఎంత మానసికంగా రిలాక్స్ ఎట్లయితాడు అనేటువంటిది ఇవాళ పోయి బౌద్ధాలకు సంబంధించినటువంటి ఆ బౌద్ధారామాల్లో ఎక్కడో బౌద్ధ భిక్షులు ఉండేటువంటి ఆశ్రమాల్లో ఒక ఇత్తడి దాన్ని ఒక చెక్క దాంతో కొడితే వచ్చేటువంటి ఆ తరంగాలతో ఉంటే మీరు మెడిటేషన్ చేస్తే చాలా రిలాక్స్ అవుతుంది మైండ్, కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని వాళ్ళు కొత్తగా చెప్తున్నారు. కానీ వెనకట గుళ్ళోకి పోతే గుళ్ళోకి పోయి గంట కొట్టగానే ఆ గంట కింద మనం ఉంటాము. ఆ గంట ద్వారా వచ్చేటువంటి ఇత్తడి ద్వారా వచ్చేటువంటి శబ్ద తరంగాల వల్ల మనం ఎంత రిలాక్స్ అవుతామనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పలేదు. గుళ్ళో నైవేద్యం సమర్పించేటప్పుడు ఇత్తడి దాన్ని చెక్క పలకతో కొడతారు. కొట్టినప్పుడు ఎందుకు ఆ శబ్దం చేస్తారు, ఆ శబ్దం వల్ల వచ్చేటువంటి మంచి ఏంటి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి గుడిని పూర్తిగా వ్యతిరేకించేటువంటి విద్యావేత్తల పేరు మీద గుడిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు గుడి ముఖ్యం కాదు బడి ముఖ్యం. ఒకప్పుడు బడి గుడి కలిసే ఉండేటువంటివి. మనిషి జీవం మొత్తం గుడి చుట్టే తిరిగేటువంటిది. గుడిలో ఉండేటువంటి పవిత్రత అందుకే ఉండేది. ఇంకో ఇవాళ ఈ తాంత్రికుడు అనేటువంటి ఒక పదాన్ని రాసేసిండు. మనకి మంత్రం తెలియదు, యంత్రం తెలియదు, తంత్రం తెలియదు, తంత్రంలో ఉండేటువంటి విద్యలేంటో తెలియదు, యంత్రంలో ఉండేటువంటి విద్యలేంటో తెలియదు, యంత్రానికి సంబంధించినటువంటి మంత్రం ద్వారా ఎట్లా యాక్టివేట్ చేయాలనేటువంటి తెలియదు. ఇవాళ వాడవాడు వచ్చి రాగి పలకను మన భారతదేశంలో ఉండేటువంటి విద్యను విజ్ఞానాన్ని జ్ఞానాన్నంతా వాడు దొంగిలించి వాడు మళ్ళీ నేను సిమ్ము కనిపెట్టినా సెల్లు కనిపెట్టినా అంటే మనం వాళ్ళు గొప్పోళ్ళు, మనం వెధవలం అనేటువంటి భారతదేశంలో ఎవరికి ఏం తెలియదు అనేటువంటిది ఒకటి వచ్చేసింది. ఘనమైనటువంటి మన చరిత్రను నలంద అనేటువంటి విశ్వవిద్యాలయాన్ని, తక్షశిల అనేటువంటి విశ్వవిద్యాలయాన్ని కూలగొట్టి కాల్చేసి కదా మన దేశానికి. మరి పాడవుడు మొఘల్స్ అద్భుతంగా కట్టడాలు కట్టినోడు పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఒక కట్టడం అన్న కట్టలేదు నాయన. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి చరిత్ర విజ్ఞానము.